శ్రీ గురుభ్యో. ఓకే, 2:1:61 సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట అటువంటి ప్రకృతి ఉన్నటువంటి సుబంతాలు పూజ్యమాన సుబంతాలతో, పూజ్యమాన వాచులైనటువంటి సుబంతాలతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అక్కడ పూజ్యమానము అంటే మనము అక్కడ ఆ పూజార్థంలో అటువంటి ప్రసంగంలో మనము ఈ సమాసం ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడైతే మనము పూజ్యమానైహి అని చెప్పామో అప్పుడు ఈ సద్ మహత్ పరమ ఉత్కృష్ట ఉత్తమ అనేటువంటి అన్ని కూడా ఆ పూజది చెప్పేటటువంటి వాచకాలు అవుతాయి. అంటే పూజా వాచకాలు పూజింపతగినటువంటి సుబంతాలతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అలా నిన్న మనము సత్పురుష, అదే మహాన్ పురుష, మహాపురుష, పరమశ్చ అసౌ పురుషశ్చ, పరమ పురుష అట్లా అవి చూసాం మనం. అలాగే అక్కడ పూజ్యమానైహి అనే ఎందుకు అంటే ఈ సమాసం అన్నది కేవలము ఆ పూజార్థంలో మనము అటువంటి ప్రసంగంలో ఉన్నప్పుడు మాత్రమే, అన్యథా కాదు. అందుకని ఉత్కృష్ట గౌహ్ కర్దమాత్, ఇక్కడ ఉత్కృష్ట అనేది పూజార్థంలో చెప్పలేదు, ఇక్కడ కేవలము ధాత్వర్థంలోనే చెప్పారు. అంటే పైకి లాగబడుతున్నటువంటి అని ధాత్వర్థంలో చెప్పారంతే. అందుకని ఇక్కడ ఉత్కృష్ట అన్నది పూజావాచకం అవ్వలేదు, అందుచేత ఇక్కడ సమాసము కూడా రాలేదు. అది ఉత్కృష్ట గౌహ్ అనే ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనం ఇంకొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఆ సమాసాంత ప్రత్యయాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మనం కామన్ గా మహారాజ అన్నది వింటాం కదా పదం, చాలా కామన్ రెగ్యులర్ పదం అది. మహాంచ అసౌ రాజాచ. సో ఇక్కడ రాజు యొక్క గుణగణాలను అంటే విశేషంగా చెప్తున్నటువంటి ప్రసంగంలో ఇది. అందుకని సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత ఇక్కడ సమాసము తత్పురుష సమాసము. అలానే ఇక్కడ సమానాధికరణం ఉంది కాబట్టి తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రంతో కర్మధారయ అనే సంజ్ఞ. అలాగే ఇక్కడ మనకి రాజ అనేది మనకి ఉత్తర పదంలో ఉంది, అటువంటప్పుడు మనకి సమాసాంత ప్రత్యయం వస్తుంది. రాజాః సఖిభ్య టచ్ అని చెప్పి ఇక్కడ టచ్ అనే సమాసాంత ప్రత్యయం. సో ఈ సమాసాంత ప్రత్యయం ఎప్పుడూ కూడా సమాసానికి అంత్య అవయవముగా వచ్చి చేరుతుంది. అంటే ఈ సమాసాంత ప్రత్యయముతో కూడినటువంటిదే సమస్త పదం అవుతుంది. అవి రెండు కూడా మనం సమాసం ఎప్పుడైతే చేసామో ఆ సమాస సంజ్ఞ అంటే సమాసం చేసిన తర్వాత అక్కడ ఉన్న ఉత్తర పదాన్ని బట్టి అక్కడ సమాసాంత ప్రత్యయం వచ్చే అవకాశం ఉంటే గనక రెండు కూడా ఒకే సమయంలో మనం అక్కడ సమాసాంత ప్రత్యయాన్ని కూడా చేరుస్తాం. అందుకని ఇక్కడ మనకి టచ్ అనే సమాసాంత ప్రత్యయము. సో ఇప్పుడు మనకి లౌకిక విగ్రహ వాక్యము మహత్ సు రాజన్ సు. ఈ స్థితిలో సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత వికల్పంగా తత్పురుష సమాసము. అలాగే ఇక్కడ రాజన్ అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి రాజాః సఖిభ్యశ్చ 5:1:5:4:91 దీనికి అనువృత్తిలో తత్పురుష సమాసం ఉందన్నమాట. అందుకని తత్పురుష సమాసంలో ఉత్తర పదంలో కనుక రాజన్, అహన్, సఖి అనేటటువంటి శబ్దాలు ఉన్నప్పుడు అటువంటి వాటికంటే మనం పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయాన్ని విధిస్తాం. ఈ సమాసాంత ప్రత్యయాలు ఎప్పుడూ కూడా
సమాసానికి అంత్య అవయవాల్లాగానే ఉంటాయి. ఇవి సమాసము కంటే భిన్నమైనది కాదు. అందుకని ఇప్పుడు మనకి మహత్ సు, రాజన్ సు, టచ్. అలాగే సమాసత్వాత్ సుకృతదిత సమాసాశ్చ అనే సూత్రంతో ప్రాతిపదిక సంజ్ఞ, అలాగే సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రంతో ప్రాతిపదికలోని అవయవ రూపంలో ఉన్నటువంటి సుప్పులకు లుక్కు అవగా మహత్, రాజన్, టచ్ లోని ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేది ముందర మనకి మహత్ ఉంది కదా. సో ఇప్పుడు మహత్ అందులోని ఇక్కడ తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రం చేత సమానాధికరణంలో ఉన్న తత్పురుషకి కర్మధారయ సంజ్ఞ. అలాగే ఆన్మహత సమానాధికరణ జాతీయ యోహ్ అనే సూత్రం చేత 6-3-46 ఆ సూత్రం చేత సమానాధికరణ ప్రసంగంలో మహత్ కి ఆత్వం అలోంత్యస్య అనే పరిభాషతో మహత్లోని అంత్య తకార స్థానములో ఆకారాదేశం. అప్పుడు మనకి మహా అయింది. అంటే మహా రాజన్ అని ఉండగా ఇక్కడ మనకి రాజన్ అంటే నకారాంత పదమైంది. నకారాంతం. ఆ నకారాంతానికి మనకి అని చెప్పి అక్కడ మనకి ఈ టచ్ అనేది తదిత ప్రత్యయం. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకి అనేది అచ్చు కదా. సో యచీబం అనే సూత్రంతో పూర్వానికి భసంజ్ఞ. ఇప్పుడు భసంజ్ఞ ఉంది, నకారాంత అంగం ఉంది అన్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చే ఉత్సర్గ సూత్రం అల్లోపోనః. ఫస్ట్ ఉత్సర్గల్లో అల్లోపోనః వస్తుంది. అప్పుడే అల్లోపోనః ప్రవర్తిస్తూ ఆ రాజన్నులోని ఆ అన్నలోని అకారానికి లోపము, అన్నంతమైన అంగానికి భసంజ్ఞ ఉన్నటువంటి అన్నంతమైన అంగం యొక్క అకారానికి లోపము ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ ఇక్కడ మనకి నస్తద్ధితే అనే సూత్రం ప్రవర్తించి నకారాంత అంగానికంటే పరములో తదిత ప్రత్యయము ఉన్నప్పుడు టిభాగానికి లోపము. సో ఇక్కడ మహారాజన్ లోని టిభాగానికి లోపము. అప్పుడు మహారాజ్ అయింది. మహారాజ్ అంటే మహారాజ. ఇప్పుడు మనకి అదంతా ప్రాతిపదిక సిద్ధించింది. సో సుప్రత్యయం చేసిన తర్వాత మహారాజ. అయితే ఇక్కడ కొంచెం ఒక్కటి మిస్ అయింది. ఆ మహత్, రాజన్, టచ్ అని ఉన్నప్పుడు మనము ఉపసర్జన సంజ్ఞ చెప్పుకోవాలి. ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగం. మహత్ కి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగం. అంటే ఇది జస్ట్ మనకి కొద్దిగా ఇది టచ్ సమాసాంత ప్రత్యయంతో ఒకటి చూడొచ్చు. ఎందుకంటే మీకు సమాసం అయిన తర్వాత అక్కడ రాజన్ అని వస్తాం కదండి. అవును. ఈ సమాసాంత ప్రత్యయము సుపోధాతు ప్రాతిపదిక యోహతో సుప్పులకి లుక్ అయిన తర్వాత పెట్టుకోకూడదా? అంటే అండి ఇక్కడ మరి భిన్న మతాలు అయితే ఉన్నాయి. కాకపోతే జనరల్ గా సమాసాంత ప్రత్యయాలకి ఏం చెప్తారంటే ఇది సమాసము చేసిన వెంటనే అంటే ఏకకాలంలో ఎప్పుడైతే సమాసం చేశామో అప్పుడే దానికి అంత్య అవయవముగా దీన్ని విధించాలి. లేకపోతే ఏమవుతుంది, సమాసాంత ప్రాతిపదిక ఏదైతే ఉందో ప్రాతిపదిక కంటే పరంగా విధించినట్టు అవుతుంది కదా. ఇప్పుడు మహత్ సు రాజన్ సు ఉందండి, అక్కడ సమాసం చేసేసాము, సమాసము సుప్పుల్లుక్కు చెప్పేశాము. అప్పుడు మనకి ఏమైపోయింది, అక్కడ ప్రాతిపదిక వచ్చేసింది. ఏం ప్రాతిపదిక వచ్చింది, మహారాజన్ అనేటటువంటి ప్రాతిపదిక. ఇప్పుడు ఆ ప్రాతిపదిక కంటే పరంగా టచ్ పెట్టుకున్నామే అనుకోండి, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మహారాజా అనేటటువంటి పదం అనేటటువంటి ప్రాతిపదిక ఏదైతే టచ్ పెట్టుకున్నాక మళ్ళీ సిద్ధిస్తుందో అది సమాస ప్రాతిపదిక అవ్వదు,
అది టచ్ ప్రత్యయాంత ప్రాతిపదిక అయిపోతుంది కదా, తదిత ప్రత్యయం వల్ల వచ్చినటువంటి ప్రాతిపదిక అయిపోతుంది ఒకటి. ఆహా రెండవది, ఒకవేళ మనము ఈ దీనికి ఒకవేళ అంటే ఇప్పుడు కర్మధారయమనో ద్విగు అని చెప్పు తత్పురుష అని చెప్పు మనం ఇంకేమైనా కార్యాలు చెయ్యాలి అనుకోండి, ప్రాతిపదిక వచ్చేసిన తర్వాత ఏమైనా ఈ సమాస సంజ్ఞలతో కార్యాలు చేయాలి లేదా స్వరం ఇవ్వాలి వాటికి, అలాంటప్పుడు దానికి సమాస సంజ్ఞ మారిపోయింది కదా, ఇప్పుడు అది ఉత్త ప్రాతిపదిక అయిపోయింది, టచ్ ప్రత్యయాంత ప్రాతిపదిక అయిపోయింది. అందుకని చెప్పి ఇది ఎప్పుడు కూడా ఎప్పుడైతే విధిస్తామో దాని తర్వాత ఏకకాలంలోనే మనకి అంత్య అవయవం లాగా విధించాలి అని ఒక బెస్ట్ ప్రాక్టీస్ లాగా చెప్పారు. సరే, అది సమాసాంత ప్రత్యయం అన్నారు కానీ ప్రాతిపదికాంత ప్రత్యయం అని అనలేదు కదండి. అంటే అది ఆ సమాసాంత ప్రత్యయం విధిస్తే గాని దాన్ని ఇంకా ప్రాపర్ గా సమాసము అన్న పోర్ట్ఫోలియో కంప్లీట్ అవ్వదు. ప్రక్రియ కంప్లీట్ అవ్వదు. అలాగే అది సమాసము అని కూడా అనిపించుకోదు ట్రూ సెన్స్ లో. ఇప్పుడు అక్కడ సమాసాంత ప్రత్యయమైన టచ్ విధించే వరకు ఈ మహత్ సు రాజన్ సు టచ్ అదంతానే మనకి సమాసం అవుతుంది. సమాసాంతము అంటే అదే, అంటే సమాసానికి అంత్యంలో చేయబడేటటువంటి విధి. అది అంత్యములో చేయబడేది కన్నా కూడా అంత్య అవయవముగా చేరేది అని చెప్పి, ఎప్పుడైతే అవయవం అయిపోతుందో అప్పుడు అదంతా కలిపి ఒకటే ప్యాకేజ్ లాగా ఉంటుంది కదా. అప్పుడు సమాసము అనంగానే అది మహత్ సు రాజన్ సు టచ్ ఈ మొత్తం సముదాయం మొత్తాన్ని గ్రహిస్తుంది సమాసం అంటే. లేకపోతే అది అలా గ్రహించడానికి వీలుండదు మనకి. అందుకని మనం ఏ సూత్రంతో అయితే సమాసాన్ని విధిస్తున్నామో అది చెప్పంగానే సమాసాంత ప్రత్యయం కూడా చెప్పాలన్న. అంతే, జనరల్ గా అక్కడ సమాస విధాయక సూత్రం అయిపోయిన తర్వాత సమాసాంత ప్రత్యయాలు ఏమైనా అవకాశం ఉంటే కనుక అక్కడ అవి చెప్పుకోవాలి. సరే, మహోదయ ఒకసారి చెప్పండి. మహత్ మహా ఎలా అయిందో ఒక్కసారి చెప్పరా? ఓకే, ఒకసారి ఇది ఆన్ మహత నంబర్ చెప్తాను. 6346. 6346 ఆన్ మహత సమానాధికరణ జాతీయయోః. ఈ సూత్రం మీరు చూస్తే గనక ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తర పదే అంటే ఉత్తర పద అధికారంలో ఉంది. అంటే ఈ ఉత్తర పద అధికారము అంటే ఏంటంటే ఉత్తర పదము అనేది పరములో ఉన్నప్పుడు ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఆన్ మహత సమానాధికరణ జాతీయయోః అనేది ప్రవర్తించాలి అంటే ఉత్తర పదము పరములో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కార్యం దేనికి చెప్తున్నట్టు, ఉత్తర పదం పరములో ఉంటే ఇక్కడ కార్యం జరిగేది పూర్వపదంలో కార్యం జరుగుతోంది అన్నమాట. ఇవన్నీ కూడా పూర్వపద కార్యాలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనకి ఏం తెలుస్తోంది, ఆత్ ప్రథమాలో ఉంది అంటే ఆదేశం చెప్పారు. స్థానం ఏం చెప్పారు, షష్ఠిలో మహతః అంటే మహత్ అంగానికి ఆత్వము. ఎప్పుడు సమానాధికరణ జాతీయయోః అంటే ఇది సమానాధికరణంలో ఉన్నప్పుడు లేదా జాతీయ ప్రత్యయము పరంలో ఉన్నప్పుడు మహత్ అనే అంగానికి ఆత్వము. అప్పుడు ఇక్కడ పూర్తిగా మహత్ స్థానంలో ఆత్వం వస్తుందా అంటే కాదు. అలోంత్యస్య అనే పరిభాషా సూత్రంతో కేవలము మహత్తులోని అంత్య వర్ణమైనటువంటి తకార స్థానంలోనే ఆకారాదేశము. అప్పుడు మనకి మహ తకార స్థానంలో ఆకారం మహ ఆ అయింది. సో రెండింటిలోనే మళ్ళీ సవర్ణ దీర్ఘం
ఆహా. అప్పుడు మహా. ఆ. अस्तु महोदये, धन्यवादः। ఓకే. అలాగే ఇక్కడ మనము టచ్ చూసాం కదా, అలా ఇంకొక సమాసాంత ప్రత్యయంతో చూద్దాం. అంటే ఇప్పుడు ఉత్తమః చ అసౌ గౌశ్చ, లేదా పరమశ్చ అసౌ గౌశ్చ, ఏదైనా మనం గో శబ్దాన్ని తీసుకున్నాం అంటే గో శబ్దము ఉత్తర పదంలో ఉన్నప్పుడు చూస్తే అప్పుడు మనకి ఇంకో సమాసాంత ప్రత్యయం కూడా అక్కడ మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు పరమశ్చ అసౌ గౌశ్చ, అదే లౌకిక విగ్రహ వాక్యము. అలౌకిక విగ్రహ వాక్యము పరమాసు గోసు. ఇప్పుడు ఈ ప్రకృత సూత్రం చేత సమాసము. అలాగే సమాసం అయిన తర్వాత ఇప్పుడు మనకి గో శబ్దము ఉత్తర పదంలో ఉంది కాబట్టి గోరతద్ధితలుకి 5,4,92. 5,4,92. ఇది కూడా చూస్తే మనకి టచ్ వస్తుంది సమాసాంతం, కాకపోతే దీని కండిషన్స్ డిఫరెంట్. తత్పురుషస్య అనేది అనువృత్తిలో ఉంది, అంటే తత్పురుష సమాసంలో గో శబ్దానికి ఉత్తర పదంలో గో శబ్దం ఉన్నప్పుడు దానికంటే పరములో టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఎప్పుడు తదిత ప్రత్యయము లుక్కు కానప్పుడు. అందుకని అక్కడ గోహ అతద్ధిత లుకి, అక్కడ ఆ అన్నది మనకు అక్కడ నిషేధార్థంలో తెలుస్తోంది. ఇది మనకి ప్రసజ్య ప్రతిషేధం. ప్రసజ్య ప్రతిషేధము అంటే మనము ఇది వరకు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం మామూలుగా చూస్తే అతద్ధిత లుకి అంటే జనరల్ గా అర్థమయ్యేది ఏంటి, తద్ధిత ప్రత్యయము లుక్ అయినప్పుడు, లుక్కు కానప్పుడు అనే అర్థం కదా. అంటే ఏంటి, అక్కడ తద్ధిత ప్రత్యయం ఉండాలి, అది లుక్ అవ్వకూడదు, అప్పుడే టచ్ వస్తుంది అనే ఒక అర్థం తెలుస్తోంది మనకి. అలా తెలిస్తే అది పర్యుదాస అవుతుంది. ఇప్పుడు అక్కడ ప్రసజ్య ప్రతిషేధము అంటే అక్కడ అసలు తదిత ప్రత్యయ ప్రసక్తే లేదు. అటువంటప్పుడు కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టే. అంటే కేవలము తదిత ప్రత్యయము లుక్కు కానప్పుడు అనే కాదు, తదిత ప్రత్యయము లేనప్పుడు కూడా. అలా అర్థం చేసుకోవాలా? ఓకే. ప్రసజ్య ప్రతిషేధం. లేకపోతే మనకి ఇప్పుడు ఈ దీంట్లోనే చూడండి, పరమశ్చ అసౌ గౌశ్చ, ఇక్కడ మనకు అసలు తదిత ప్రత్యయం కాన్సెప్ట్ లేదు కదా. అంటే అక్కడ లుక్ ఉంది లేదు అన్నది లేదు. కాబట్టి ఇది పర్యుదాస అయ్యి ఉంటే, అంటే ఆ అతద్ధిత లుకి అనేది పర్యుదాస అయ్యి ఉంటే మనకి అక్కడ ఒక తదిత ప్రత్యయం ఉండాలి కంపల్సరీగా. అది లుక్ కాకుండా ఉంటే వస్తుంది. ఇది ప్రసజ్య అవ్వడం వలన అక్కడ తదిత ప్రత్యయం ఏమీ లేకపోయినా సరే తత్పురుష సమాసములో ఉత్తర పదములో ఉన్న గో శబ్దానికంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయం విధించవచ్చు. అర్థమైంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి కేవలము ఈ ప్రవృత్తి కేవలం తద్ధిత ప్రత్యయాల్లోనే అయిపోతుంది అన్నమాట. ఒకవేళ ఇక్కడ ప్రసజ్య అయి ఉంటే తద్ధితాంతాల్లోనే ఉంటుంది, అంతే. అంతే, ప్రత్యాంతాల్లోనే ఉంటుంది. తద్ధితము అందులో ఉంది, లేదా ఇప్పుడు అక్కడ లుక్ అయితే ఉంటుంది, లుక్ కాకపోతే అలా ఖచ్చితంగా ఏదో ఒక తద్ధిత ప్రత్యయం ఉండాలి. దాన్ని నివారించడానికి ఇక్కడ అతద్ధిత లుకి అనేది ఇది ప్రసజ్య ప్రతిషేధం తీసుకోవాలి. ప్రసజ్య ప్రతిషేధానికి ఏంటంటే మనకి అక్కడ ఏదో ఒకటి ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష లేదు, నియతమైన ఆకాంక్ష లేదు. పర్యుదాస ప్రతిషేధానికి ఏంటంటే నియతమైన ఆకాంక్ష ఉంటుంది. ఇది వద్దు అంటే దీనికి సదృశమైనది
కానీ దానికి భిన్నమైనది ఇంకొకటి కావాలి. ఉమ్. అక్కడ అపేక్ష ఉంటుంది ఖచ్చితంగా. అవునవును. ఈ ప్రసజ్యకి అపేక్ష ఉండదు. ఆ, అందుకని ఏంటి, అక్కడ అసలు తద్ధిత ప్రత్యయము ప్రసంగమే లేకపోయినా సరే ఆ, ఈ కండిషన్ అతద్ధితలుకి అనే కండిషన్ ట్రూ అయిపోతుంది అనమాట. ఆ. ఇదే ప్రసజ్య అయితేనే ఇలా అవుతుంది. పర్యుదాస అయితే అక్కడ ఖచ్చితంగా తద్ధిత ప్రత్యయము ఉండాలి. అది లుక్ అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అదే డిఫరెన్స్. సో ఇక్కడ మనము ప్రసజ్య ప్రతిషేధాన్ని ఉమ్. తీసుకుంటే ఈ మనకి ఉన్న ప్రకృత విగ్రహ వాక్యంలోకి తత్పురుష సమాసమైంది. ఉత్తర పదంలో గో శబ్దం ఉంది. ఆ, సో ఇక్కడ మనకి ఇంకా తద్ధిత ప్రత్యయాలతో పనేం లేదు. డైరెక్ట్ గా ఉమ్. గో కంటే పరంలో మనకి ఈ టచ్ అనే సమాసాంత ప్రత్యయం విధిస్తాం. ఉమ్. ఉమ్. పరమగో ఆ అని ఉంటుంది ఇప్పుడు. పరమగో ఆ అవాదేశం. అంతే. పరమగవ అయింది పరమగవ ప్రాతిపదిక. 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 ఉమ్. సుప్రత్యయం చేర్చుకుంటే పరమగవ. ఏ సూత్రం చేత మహోదయ టచ్ ప్రత్యయం? ఘోర తద్దుతి ఘోర తద్ధిత లుకి. ఓకే. 5, 4, 12. 5 92. 92. 5, 4, 92. 91, ఇప్పుడు 92. పక్క పక్కవేవి. అవును. తర్వాత సూత్రం పరసూత్రం. పరసూత్రం కరెక్ట్. చూడటం 92 చూస్తున్నాను, చెప్పడం 12 చెప్తాను. బాగుందండి. టచ్ కూడా చెప్పారు, మంచి టచ్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి స్కోప్ ఉంది కదా యాక్చువల్. అంటే ఉంది ఇంకా కదా. చాలా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే మళ్ళీ అదంతా సమాసాంత ప్రత్యయాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మంచి రోజు అని చెప్పడానికి ఉత్తమం చ అహశ్చ అని చెప్పి అహం శబ్దాన్ని కూడా తీసుకుని చెప్పచ్చు. అప్పుడు కూడా మళ్ళీ టచ్ వస్తుంది. దాంతో పాటుగా కార్యాలు మారుతాయి. మళ్ళీ ఈ అహన్నికి టీ భాగానికి లోపానికి మాత్రం బోల్డ్ కార్యాలు ఉన్నాయి. అది. సో ఇప్పుడు మనకి అంటే ఈ సూత్రం చేత మాత్రం సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానై అనే సూత్రం చేత ఇవి సన్న మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట అనేవి పూజార్థంలో ఉపయోగించినప్పుడు, అంటే పూజా వాచకాలుగా ఉన్నప్పుడు పూజ్యమానై సుబంతై సహా ఏ వేటికైతే మనం ఆ గౌరవాన్ని ఇవ్వాలి అంటే గౌరవించదగినటువంటి సుబంతాలతో అటువంటి ప్రసంగంలో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అలాగే ఇవి మనకి ఆ చెప్పిన 5 కూడా ప్రథమ బహువచనంలో ఉన్నాయి, ప్రథమ విభక్తిలో ఉన్నాయి. కాబట్టి ఈ సూత్రం చేత సమాసం చేసినప్పుడు ఈ 5 ప్రకృతి ఉన్న సుబంతాలకి అంటే ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. అది దీని యొక్క అంటే సూత్రం యొక్క ప్రయోగము. ప్రయోజనము ఈ 5 శబ్దాలకి కూడా పూర్వ నిపాత రావటానికి ఇది. అంటే ఇవే వాడాలి కదండి. అంతే. ఈ 5టికే ఈ సూత్రం. 5టికి సుబంతాలు మార్చుకోవచ్చు మనము, వీటి రూపాలు మార్చుకోవచ్చు. అందుకనే ప్రకృతి అని అనుకున్నాం. అంటే కేవలము ఎప్పుడు సన్ననే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆడవారిని ఉద్దేశించి కూడా మనము చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రకృతిలో ఉండాలి, లింగంతో సంబంధం లేదు. ఉత్తమ ఉత్కృష్ట ఈ శబ్దాలు అంతే. కాకపోతే మనకి ఎక్కడ కొంచెం డీవియేషన్ వస్తుందంటే, మనము అంటే స్త్రీ వాచకాల్లో తీసుకున్నామంటే ఆ సమస్త పదానికి టచ్ సమాసాంత ప్రత్యయం వచ్చే చోట మళ్ళీ మనం ఎక్స్ప్లిసిట్ గా అజాద్యత స్టాప్ అని చెప్పి టాప్ విధించాలి.
అంటే ఇప్పుడు ఇందాకని మనము పరమశ్చ అసౌ గౌశ్చ అని పుంలింగంలో తీసుకున్నాం కదా, ఇప్పుడు స్త్రీలింగంలో తీసుకుందాం. పరమాచ అసౌ గౌశ్చ. అప్పుడు మనకి ఈ ప్రకృత సూత్రం చేత సమాసము, అలాగే గోరతద్ధితులుకి అనే సూత్రం చేత మనకి తత్పురుష సమాసం యొక్క గో అనేది ఉత్తర పదంలో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఇప్పుడు పరమ సు, పరమా దీర్ఘం, పరమా సు గో సు టచ్. ఇప్పుడు సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్, అలాగే పూర్వ ఉపసర్జనము పూర్వ ప్రయోగాలు అవి అయిపోయిన తర్వాత పరమా గో ఆ అని ఉండగా, ఇక్కడ మళ్ళీ పరమా అనేది మనకది భాషిత పుంస్కమైంది. భాషిత పుంస్కమైంది కాబట్టి అంటే అటువంటి ప్రకృతి మనకి, అంటే దీని ఈ పరమా అనే దాని యొక్క ప్రకృతి ఏమవుతుంది, పరమ కదా, అది పుంలింగంలో కూడా చెప్పబడినప్పుడు అది భాషిత పుంస్కం అవుతుంది. సో ఇది కర్మధారయ సమాసం కాబట్టి పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు ఆ సూత్రం చేత కర్మధారయ సమాసంలో ఉత్తర పదంలో స్త్రీవాచకం ఉన్నప్పుడు ఊంగ్ ప్రత్యయము కానటువంటి భాషిత పుంస్కము పూర్వ పదంలో ఉన్నప్పుడు దానికంటే పరంలో ఉన్న స్త్రీ ప్రత్యయానికి నివృత్తి. అంటే ఇక్కడ మనకి ఎలా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు పరమా గో ఉంది, గో అనేది మనకి స్త్రీవాచకము ఉత్తర పదంలో ఉంది. ఈ పరమా అనేది కూడా భాషిత పుంస్కం అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, దీనికి ఈక్వివాలెంట్ ది మనకి పుంలింగంలో ఉంది. అటువంటి కండిషన్ లో ఇక్కడ పరమాకి, ఇక్కడ పరమాలో ఉన్న స్త్రీ ప్రత్యయం ఏంటి, టాప్. ఊంగు కాదు, టాప్ ఉంది. సో పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత గో అనేటటువంటి స్త్రీవాచకం ఉత్తర పదములో ఉన్నప్పుడు పరమా అనేటటువంటి స్త్రీ భాషిత పుంస్కం ఉన్నటువంటి పరమా యొక్క స్త్రీ ప్రత్యయం అయినటువంటి టాప్ కి నివృత్తి, అంటే లుక్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు పరమాలో టాప్ కి లుక్ అయిపోతే పరమ హ్రస్వం మిగులుతుంది. ఇప్పుడు పరమ గో ఆ, మళ్ళీ ఏ చోయవాయవహతో అవ ఆదేశము పరమ గవ అయింది. ఇక్కడ మనకి చిన్న మళ్ళీ ఇంకొకసారి ఎడిషన్ వస్తుంది. ఎందుకని, ఇది తత్పురుష సమాసం అయింది కాబట్టి పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రం చేత ఇది పరవల్లింగమే భాషిస్తుంది. ఇక్కడ గో అనేది ఇక్కడ మనం స్త్రీవచనంలో తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు సమస్త పదం కూడా స్త్రీత్వ వివక్షలో చెప్పాలి. సో ఇక్కడ స్త్రీత్వ వివక్షలో టాప్. అప్పుడు పరమ గవ ఆ, పరమ గవా అయింది. పరమగవ అది ఆకారాంత స్త్రీలింగం అయింది కాబట్టి దాన్ని సుప్రత్యయం చేర్చుకుంటే పరమగవ రూపం వచ్చింది. అంతే. అంటే ఇది ఎందుకు చెప్పుకున్నాము అంటే, మనకి అందుకని ప్రకృతి అనే చెప్పుకుంటున్నాం గాని కేవలము మనం అక్కడ సుబంతము అన్నట్టుగా చెప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు అక్కడ మహత్ ప్రకృతిగా ఉన్నటువంటి మహాన్ మహత్ నపుంసకలింగంలో, స్త్రీవాచకంలో మహతి ఏదైనా కూడా మనం ఉపయోగించవచ్చు. అక్కడ లింగంతో మనకు అక్కడ రిస్ట్రిక్షన్ లేదు, ఏ లింగంలో అయినా వాడుకోవచ్చు. కాకపోతే ప్రకృతి మాత్రం కేవలం ఈ 5 ఉండాలి. అలానే మనకి కామన్ గా మనకి బయట జనరల్ గా వినిపించేది ఉత్తమ బాలిక. అక్కడ కూడా చూడండి, ఉత్తమాచ అసౌ బాలికాచ, అక్కడ ఉత్తమ దీర్ఘంలో ఉంది. సో ఇప్పుడు సమాసం అయిన తర్వాత సుప్పులు అంటే ఈ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు చేసిన తర్వాత ఉత్తమ బాలిక ఉంది. ఇప్పుడు బాలిక అనేది ఉత్తర పదంలో స్త్రీవాచకం ఉంది.
పూర్వపదంలోని ఉత్తమ కూడా ఒక భాషిత పుంస్కం. అది అటువంటి భాష ఇది కర్మధారయ కూడా కర్మధారయం కూడా సమానాధికరణం కాబట్టి అటువంటప్పుడు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రంతో ఈ పూర్వపదంలో ఉన్నటువంటి ఉత్తమ అనే ప్రకృతికి పరంలో ఉన్నటువంటి టాప్ కి నివృత్తి, అంటే అక్కడ దానికి స్త్రీ పుంవద్భావం వస్తుంది అనమాట. పుంవద్భావం రావటము అంటే అర్థము అక్కడ ఉన్న స్త్రీ ప్రత్యయానికి నివృత్తి, అంటే లుక్ అయిపోతుంది. అప్పుడు కేవలము ఉత్తమ బాలిక. ఉత్తమ బాలిక. ఇక్కడ మనం మళ్ళీ స్త్రీత్వ వివక్షలో చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బాలిక అనేది స్త్రీ ప్రత్యయాంతమే కదా. అవును. అందుకని డైరెక్ట్ గా ఉత్తమ బాలిక. అర్థం. నెక్స్ట్ సూత్రానికి వెళ్ళొచ్చండి. వెళ్దాం. 2:1:62 బృందారక నాగ కుంజరై పూజ్యమానం. బృందారక నాగ కుంజరై తృతీయ బహువచనం. ఇవి మూడు కూడా జాతి వాచకాలు. బృందారక అంటే దేవత జాతి, దేవజాతి. నాగ అనేది కూడా జాతి వాచకం, దీని చేత సర్పము గ్రహించబడుతుంది, గజము అంటే గజజాతి సర్పజాతి రెండు గ్రహించబడతాయి నాగ అనేటటువంటి పదం చేత. అలాగే కుంజర జాతి అంటే గజ జాతి తెలిసిందే. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే కుంజరతో సాహచర్యం ఉండటం వలన ఇక్కడ నాగ అనేటటువంటి దానికి సర్పము గజ జాతి రెండు ఉన్నప్పటికీ కుంజరంతో సాహచర్యం వలన ఇక్కడ నాగ శబ్దానికి కేవలము గజ జాతి మాత్రమే గ్రహించాలి. అంటే సహచరిత అసహచరితయోః సహచరితస్య గ్రహణం. అంటే అక్కడ మనకి నాగకి రెండు ఉన్నాయి, అంటే అది ఒక సర్పవాచకము అవుతుంది, గజ జాతి రెండు ఉన్నాయి. అలాంటప్పుడు దేది గ్రహించాలి అంటే ఇక్కడ సూత్రంలో నాగాతో పాటుగా కుంజర శబ్దము పఠించబడింది. ఆ కుంజర శబ్దం అన్నది గజ జాతికి చెందినది కాబట్టి ఈ పరిభాష అయిన సహచరిత అసహచరితయోః సహచరితస్య గ్రహణం అనే పరిభాష చేత ఇక్కడ నాగ శబ్దం చేత కేవలము హస్తి జాతి మాత్రమే గ్రహించబడుతుంది. సో ఇప్పుడు మనకి అనువృత్తితో కూడినటువంటి సూత్రం ఏమవుతుంది? బృందారక నాగ కుంజర ఇత్యేతైః సహ. చిన్న సంశయం అండి. కుంజర తోటి ఎలాగూ దాని ఏంటి గజ జాతిని కవర్ చేస్తున్నారు కదా, మళ్ళీ నాగా కుంజర అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? అంటే అక్కడ ప్రయోగాలు ఉన్నాయండి నాగాతో, కాకపోతే ఇక్కడ మనకి ఇవి జాతి వాచకాలు అవ్వటం వలన వీటి చేత మనము పూజార్థంలో చెప్పాలి అంటే ఇక్కడ పోలిక ఉంటే గాని చెప్పలేం కదా. ఆ పోలిక ఉండాలి అంటే ఆ సర్పజాతితో పోలిస్తే అక్కడ ఉపమానం ఏమీ తెలియట్లేదు. అక్కడ గజ జాతితో పోలిస్తేనే మనము ఏనుగంత బలమైన వాడు అంటాం కదా, ఏనుగంత శ్రేష్ఠుడు, ఏనుగంత బలవంతుడు. సో ఆ ఉపమానం తెలియటానికి ఇక్కడ తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. అర్థమైందండి. సో ఇక్కడ మనకి వేరే వాళ్ళకి అర్థమైందా? నాకు వచ్చిన డౌట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాలేండి, లేకపోతే అది చెప్పండి. బృందారక నాగ కుంజరైః అని చెప్పాము, ఆ మూడు జాతి వాచకాలు అన్నాం కదా. అలాగే ఇటువంటి జాతి వాచకాలు జాతి వాచకాలతో పూజ్యమానం సుబంతం సమస్యతే అన్నాము. అంటే ఒక సుబంతము పూజార్థంలో సమసిస్తోంది అని చెప్తున్నాం కదా. మరి ఇవేమో కేవలం జాతి వాచకాలు,
ఉమ్, మరి అక్కడ పూజార్థం ఎలా తెలుస్తోంది? ఉమ్, ఇది దేవజాతి, ఇది సర్పజాతి, లేకపోతే ఇది గజజాతి అనేటటువంటి జాతి వాచకాలు. మరి అలాంటప్పుడు ఇక్కడ పూజార్థము తెలియటానికి ఇక్కడ ఉమ్, పోలిక ఉన్నప్పుడే తెలుస్తోంది. అంటే గజజాతి ఉంది, ఇప్పుడు గోకుంజరహ ఉంది, ఉమ్, అంటే గౌహ్ కుంజరహ ఇవ బలవాన్ లేదా శ్రేష్ఠ, అలా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి పూజార్థం తెలుస్తుంది. అంటే ఈ వృషభం ఏదైతే ఉందో అది అంటే ఆ ఏనుగు అంతా బలవంతము అని చెప్పడం అన్నమాట. ఉమ్, ఆ పోలిక ద్వారానే మనకి ఇక్కడ ఆ పూజార్థం తెలుస్తోంది. ఉమ్, ఇదొక్కటే మనకి పూర్వ సూత్రానికి ఈ సూత్రానికి కూడా భేదం. పూర్వ సూత్రంలో ఏమైంది? అసత్, మహత్, పరమ, ఉత్కృష్ట ఆ శబ్దాల ద్వారానే, అంటే ఆ శబ్దం యొక్క అర్థం ద్వారానే మనకు అక్కడ పూజార్థం తెలిసిపోతోంది. ఉమ్, ఇక్కడ ఈ బృందారక, నాగ, కుంజర ఈ శబ్దాలతో మనకి కేవలము జాతి తెలుస్తోంది గాని పూజార్థం తెలియట్లేదు. అందుకని ఆ పూజార్థం తెలియాలి అంటే వాటితో పోల్చాలి. ఆ పోలిక ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తోంది. అందుకని ఇక్కడ మనకి విగ్రహవాక్యము ఉపమానం చెప్పుకున్నప్పుడు విగ్రహవాక్యం చెప్పుకున్నాం కదా, ఇవ అన్నట్టు అలా వస్తుంది అనమాట. పోలిక వాచకం, ఉపమా వాచకం ఇవ వస్తుంది. అంటే ఇప్పుడు గో వృందారక అంటే గౌశ్చ గౌహ్ వృందారక ఇవ పూజ్య, అంటే ఈ వృషభము దేవజాతి వలె పూజించదగినది అని అర్థం అన్నమాట. అంటే అక్కడ పూజ తెలియాలి అంటే ఆ ఇవ శబ్దము ఉండాలి, అక్కడ పోలిక ఉన్నప్పుడే తెలుస్తోంది. అలాగే ఇంకొకటి చూస్తే మనము ఇక్కడ సాధారణ ధర్మం కూడా మనం చెప్తున్నాం కదా, ఇవ పూజ్య అని చెప్పి. గౌహ్ వృందారక ఇవ పూజ్య అలా చెప్పినప్పుడు మనకి సాధారణ ధర్మం కూడా చెప్తున్నాం మనం. అంటే ఇది సాధారణ ధర్మము చెప్పినప్పుడు కూడా ఇక్కడ, అంటే సామాన్య ప్రయోగము చేసినప్పుడు కూడా ఇక్కడ మనకి సమాసము వస్తోంది. అంటే ఇప్పుడు ఇక్కడ పూజ్యమానము అనేది ఏ అర్థంలో తీసుకోవాలి? అంటే దేనికైతే మనము ఆ గౌరవాన్ని ఇవ్వాలి అని గౌరవించతగినదో లేదా అపేక్ష దేనికైతే ఉందో అటువంటి సుబంతం. అంటే ఇక్కడ గో ప్రాతిపదిక గౌహ్, కానీ దానికి వృందారకతో మామూలుగా మనం చెప్పినట్లయితే ఎక్కడ మనకి పూజ అన్నది, అంటే ఆ గౌరవార్థం అన్నది ఎక్కడ మనకు ఆ ప్రసంగంలో కనిపించదు. అది కనిపించాలి అంటే అక్కడ పోల్చాలి. అంటే ఈ వృషభము ఎటువంటిది అంటే దేవతా వృషభము, అంటే దేవతా జాతికి వాళ్ళే పూజించదగినది లేదా శ్రేష్టమైనది అని అక్కడ మనము పోల్చుకుంటేనే ఇక్కడ పూజ తెలుస్తోంది, పూజార్థం తెలుస్తోంది. అంటే ఇప్పుడు గో వృందారక అనే దాంట్లో అనే సమస్త పదంలో విగ్రహవాక్యం ఎలా రాసుకోవాలి? గౌహ్ వృందారక ఇవ పూజ్య. ఓహో, గౌహే పూజించబడుతోంది. సో అందుకని వృందారక ఇవ గౌహు అన్నమాట. గౌహు వృందారక ఇవ అన్నది ఇచ్చారండి. గౌశ్చ అసౌ వృందారకశ్చ అని ఇచ్చారు. అవును, ఇక్కడ కొన్ని మతభేదాలు ఉన్నాయండి. ఇక్కడ న్యాసము, పదమంజరి అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ డైరెక్ట్ గా విశేషణం లాగా స్వీకరించడానికి లేదు, ఇక్కడ కేవలము పోలిక ద్వారానే, అంటే ఉపమానత్వం ద్వారానే ఇక్కడ సమాసం జరుగుతోంది అని చెప్పారు. కౌముదిలో కూడా
ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఇవ్వటం. మీరు సిద్ధాంత కౌముది చూసినా ఉపమానత్వంతోనే మనకి సమాసం వస్తుంది అని చెప్పారు, కానీ విగ్రహ వాక్యంలో అక్కడ ఇవ అన్నది చూపించలేదు. విగ్రహ వాక్యంలో కేవలం సమానాధికరణంలో మనము కామన్ గా రాసేదే ఇచ్చారు అక్కడ. కాకపోతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. గోవిందరాజుల గారి దాంట్లో కూడా మనకి అక్కడ ఉపమానము ఉన్నప్పుడే సమాసము అన్నట్టుగా చెప్తారు. కాకపోతే మరి అది ఎందుకో తెలియదు, విగ్రహ వాక్యంలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. హరి ఓం. ఇదిగోండి ఇక్కడ ఉపవితం వ్యాఘ్రాదిభిః సమాన్య ప్రయోగే ఇది సూత్రం ఉంది కదండి, అక్కడ దీనికి ఏం తేడా తేడా? ఆ సూత్రంతోనే ఇక్కడ మనము ఉపమితం అంటే ఏదైతే పోలుస్తున్నాము, ఇక్కడ గౌహ్ ఉపమితం అయింది, వ్యాఘ్రాది గణం అనేది ఆకృతి గణం అయింది. కాబట్టి ఏదైనా అంటే ఇప్పుడు వృందారహ కూడా వ్యాఘ్రాది గణం లాగా భావించి ఆ సూత్రం చెప్పొచ్చు. కాకపోతే ఆ సూత్రంలో ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే అంటే సామాన్య ధర్మము చెప్పనప్పుడు మాత్రమే సమాసం. ఇక్కడ ఏంటంటే సామాన్య ధర్మము చెప్పినా సరే సమాసం. అంటే ఇక్కడ రెండు రకాలుగా మనకి వాలిడ్ వస్తుంది. గౌహ వృందారక ఇవ అని చెప్పి సామాన్య ప్రయోగం చెప్పకపోయినా సమాసము, లేదు గౌహ వృందారక ఇవ శ్రేష్ఠ పూజ్య అంటూ సామాన్య వచనాన్ని చెప్పినా సరే సమాసం. అందుకని దీనిని మనం ఆ ఉపవితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే అనే సూత్రానికి అపవాదం అన్నమాట ఇది. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, అప్పుడు ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు గోకుంజరహ అనేటటువంటిది ఉంది. అక్కడ మనం చెప్పదలుచుకున్న భావం ఏంటి అంటే, ఈ వృషభం గౌహ్ ఏదైతే ఉందో అది ఏనుగు కుంజరహ ఇవ శ్రేష్ఠ లేదా కుంజరహ ఇవ బలవాన్ అని చెప్పి, అంటే ఈ గౌహ్ ఏదైతే ఉందో అది సామాన్య వృషభం కాదు, ఇది ఏనుగు వంటి ఏనుగుతో అంటే బలములో పోల్చదగ్గది అని చెప్పి మనం దానికి అక్కడ విశేషణంగా గౌరవాన్ని అంటే అక్కడ పూజార్థంలో చెప్తున్నాం అన్నమాట. అటువంటప్పుడు గౌహ్ కుంజరహ ఇవ శ్రేష్ఠ అనేటటువంటి లౌకిక ప్రయోగం. అందుకే రెగ్యులర్ కర్మధారలో ఇచ్చినట్టున్నారండి. ఇప్పుడు పార్వతి గారు ఇందాక చెప్పారు కదా విగ్రహ వాక్యం, అది కర్మధారలాగా కనిపిస్తోంది. అవును, ఎందుకు అది కౌముదిలో అలాగే ఇచ్చారండి. కౌముదిలో ఇవ తీసేశారు, కానీ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మళ్ళీ అక్కడ మీరు. అది గురువు గారు లేకపోతే రాజేష్ గారు చెప్పినప్పుడు నేను అక్కడ రాసుకున్నాను కూడా అండి, విగ్రహ వాక్యము గౌహు వృందారక ఇవ అని విగ్రహ వాక్యం కరెక్ట్ చేసుకున్నాను, చెప్పారు రాజేష్ గారు చెప్పినట్టు. మనకు అర్థం కావాలంటే ఆ ఇవ ఉండాలండి, ఇవ ఉండాలి. ఇవ ఉన్నప్పుడే సమాసం అండి, ఇవ లేనప్పుడు అసలు దీనికి అక్కడ సమాస ప్రాప్తి లేదు అంటారు. ఓహో, ఎందుకంటే అక్కడ మనకి అక్కడ కాన్సెప్ట్ ఏంటి, పూజ్యమానం అంటే అక్కడ పూజార్థం మనకి తెలియాలి కదా. ఇప్పుడు జస్ట్ గౌహ నాగహ అనే చెప్పేసాం అనుకోండి, అప్పుడు అక్కడ పూజార్థం ఏం తెలియట్లేదు కదా అసలు ప్రసంగంలో. అంటే ఈ సూత్రం చేత సమాసం లేదు అంతే కదా. ఇప్పుడు మనము రెగ్యులర్ గా వాడుతుంటాం చూడండి, రాజపురుష ఉందనుకోండి, ఇప్పుడు అక్కడ కూడా మనం విగ్రహ వాక్యం ఎలా 2-3 రాజ్ఞః పురుషః ఏంటండి, మామూలుగా మనకు అక్కడైతే రాజ్ఞః పురుషః ఒకటే వస్తుంది.
అంటే అలాంటి వాటిలలో కూడా మనం అవునండి, ఇట్లా అన్వయము మనము మీరన్నట్టుగా లౌకిక విగ్రహ వాక్యాలు మీరు మార్చుకున్నా ఈ ప్రకృతి సూత్రంతో సమాసం అవ్వదు. ఓహో ఇక్కడ మనకి ఇవి ఇప్పుడు ఇచ్చేసారు మనం చూస్తున్న బృందారక నాగ సూత్రము కుంజర. బృందారక నాగ కుంజరై పూజ్యమానం. అక్కడ పూజ్యమానం అన్నది స్పెసిఫిక్ గా చెప్పేస్తున్నారు కదా. చెప్పేస్తున్నారు అంటే కానీ ఏంటి, అక్కడ సమస్య పూజార్థంలో ఉన్న అంటే పూజార్థము గమ్యమానం అవుతున్నప్పుడు అటువంటి సుబంతము బృందారక నాగ కుంజర అనేటటువంటి ప్రకృతి ఉన్న సుబంతాలతో వికల్పంగా సమాసము. అక్కడ అందుకని ఇక్కడ అక్కడ పూజ్యమానం అన్నది ఉపయోగించారు కదా సూత్రంలో. అంటే మరి అక్కడ అది కనిపించాలి కదా మనకి. ఇప్పుడు కేవలము గౌశ్చ అసౌ కుంజరశ్చ అని చెప్పినప్పుడు అసలు అక్కడ మనకి ఆ పూజ్యమానం అన్నది ఏం కనిపించట్లేదు. అందులో రెండు జాతివాచకాలే కదా, అందులో రెండు జాతివాచకాలే. రెండు జాతివాచకాలే అండ్ అంటే దేంతో పోలుస్తున్నాము అనేది తెలియట్లేదు. అది పోలిక అన్నది మనం చెప్పట్లేదు, మనం కేవలము అది విశేషణము రెండు జాతివాచకాలను పక్క పక్కన పెట్టి సమానాధికరణం అని అంటున్నాం కానీ మనం దాని కనీసం అవధారణలో కూడా చెప్పట్లేదు కదా. సో ఇప్పుడు పూజ్యమానం మనకి ఇక్కడ పూజ్యమానం చెప్పాలి, ఆ ప్రసంగంలోకి మనం వెళ్ళాలి అంటే అక్కడ ఉపమానత్వం ఉంటేనే, అక్కడ పోలిక ఉంటేనే మనకి ఆ పూజ్యమానం తెలుస్తుంది. సో అందుకని ఇవ చెప్పుకోవాలి అంటే. ఎందుకంటే ఇక్కడ మీరు ఆన్లైన్ లో మనోరమ చూసినా బాల మనోరమలో కూడా ఇలాగే ఇచ్చారండి. నాకు అదే నాగా శబ్దము రాజేష్ గారు చెప్పినట్టు నాకు గుర్తు లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు అది గజ శబ్దమే తీసుకోవాలని. మేబీ చాలా ఏళ్ళైంది కాబట్టి నేను మర్చిపోయానేమో. అంటే రెండు పదాలు ఉన్నాయండి ఇందులోనే, ఒక దాంట్లో ఒక వ్యాఖ్యానంలోనే చదివాను నేను. రెండు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనం కేవలం ఇదే చూస్తాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ బృందారక నాగ ఇచ్చేసేసి సమానాధికరణై సమస్యతే ఇది శేష. ఇది శేష అంటే ఏంటండి? సమానాధికరణంతోనే ఇవి సమసిస్తాయి అన్నది మటుకు అర్థమైంది. ఇది శేష అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇంకా అది ఎలాగూ మనకు అదే అధికారంలో నడుస్తోంది కదా, సమానాధికరణ అధికారంలోనే ఉంది కాబట్టి ఇంకా అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అది ఆల్రెడీ ఇది వరకు నుంచి ఉంది కదా. అదే ఉంది అన్నట్టు. ఓకే, శేష అంటే అది ఉంది అన్నట్టు. ఓకే, విశేషణ సమాసేన ఏవ సిద్ధే విశేష్యస్య పూర్వ నిపాత నియమార్థం సూత్రం. ఇక్కడే కన్ఫ్యూజింగ్. మీరు బాలమనోరం చదువుతున్నారు కదా, ఇక్కడే ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది అర్థం కాదు నాకు కూడా. ఇక్కడ వీళ్ళ పరంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ విశేషణం విశేష్యేణ బహుళం అనే సూత్రంతోనే ఇక్కడ సమాసం ప్రాప్తిస్తూ ఉండగా ఈ సుబంతం అంటే ఇప్పుడు మనము ఏదైతే ఉపమితం అంటూ ఏదైతే మనం కంపేర్ చేస్తున్నామో అటువంటి సుబంతాలకి పూర్వ ప్రయోగం కోసం ఈ సూత్రము అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, మళ్ళీ వాళ్లే ఇక్కడ మనకి కంపల్సరీగా ఇవా కావాలి అని మళ్ళీ వాళ్లే చెప్తారు. మరి అప్పుడు ఇవా వచ్చినప్పుడు విశేషణ విశేషణ బహుళం ఎలా వర్తిస్తుంది? అంటే ఇవా అంటే పోలిక కదా, అది విశేషణం అని కాదు కదా అర్థము. కొంచెం ఇక్కడ అంటే మరి ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం ఏమైనా మరి అలా డిఫరెంట్ గా అప్లోడ్ చేశారేమో తెలియదు. కాకపోతే ఇక్కడ పదమంజరిలో క్లియర్ గా ఇచ్చారు. పదమంజరి ఇచ్చారు చూడండి, గౌ వృందారక ఇవేతి విగ్రహ అని కూడా ఇచ్చారు. అదే అంటే అందుకే ఇంకా కన్ఫ్యూజ్డ్ గా అయిపోయింది పరిస్థితి. అక్కడ ఇవా విగ్రహ వాక్యంలో ఉండాలి అన్నప్పుడు అది విశేషణం విశేషణ బహుళంతో అవ్వదు కదా. అంటే అన్ని పట్టుకెళ్ళి మనం బహుళ ప్రవృత్తిలో ఇవా ఉన్నా కూడా చేసుకోవచ్చు అంటే కుదరదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే అనే సూత్రం ఉంది కదా. అందుకని ఇది ఒకసారి చదువుతాను చూడండి, మీకు న్యాసంలో చాలా క్లియర్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్ లో. వ్యుందారకాదయ జాతి శబ్దాః తే చ ఉపమానత్వే సతి పూజావచనాః భవంతి. అంటే అవి ఎప్పుడు పూజావాచకాలు అవుతాయి అంటే ఉపమానం ఉన్నప్పుడే, అంటే అవి పోల్చే సందర్భం ఉన్న వాటితో పోల్చినప్పుడే అవి
పూజార్థంలో మనము ఉపయోగించినట్టు అవుతుంది. సతి తత్ర వ్యాఘ్రాదేః ఆకృతి గణత్వాత్ ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే ఇత్యేవ సిద్ధే సామాన్య ప్రయోగే అపి యథా స్యాత్ ఇది ఏవం అర్థః అయం ఆరంభః. ఇప్పుడు మనకి ఈ సూత్రం ఒకసారి చూద్దాం. ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే. ఉపమితము అంటే ఏదైతే పోలుస్తున్నామో అది. ఇక్కడ వ్యాఘ్రాదిభిః వ్యాఘ్రాది అనేది గణము. ఆ గణము మనము ఉపమానాలను చెప్తాం ఆ గణంతో. అంటే ఒక ఉపమితం ఏదైతే పోలుస్తున్నామో ఆ పోల్చేటటువంటి సుబంతము ఉపమానంతో సామాన్య అప్రయోగే అంటే ఆ రెండిటికి మధ్యలో సాధారణంగా ఉండేటటువంటి ధర్మాన్ని చెప్పనప్పుడు మాత్రమే సమాసము. ఆ దాంట్లో మనకి వ్యాఘ్రాది గణం అనేది ఆకృతి గణం. అందుకని ఇప్పుడు మనకి వృందారక ఈ కాంటెక్స్ట్ లో గౌహ వృందారక ఇవ అని లౌకిక విగ్రహ వాక్యము. ఇక్కడ గౌహ ఏమైంది? పోలుస్తున్నది గోవు అయింది కాబట్టి ఇది ఉపమితం అయింది. అలాగే ఇక్కడ వృందారక అన్నది ఏమైంది? మనం దేనితో పోలుస్తున్నాము గోవుని? వృందారకుడితో అంటే వృందారక జాతితో పోలుస్తున్నాం మనం, కాబట్టి అది ఉపమానం అయింది. అలానే ఇది వ్యాఘ్రాది గణములో ఉన్నట్టుగా భావించి ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే అనే సూత్రం చేతనే గౌహ్ అనే ఉపమితము అంటే ఏదైతే పోలుస్తున్నామో అది వ్యాఘ్రాది గణములో ఉన్నట్టుగా భావించినటువంటి వృందారకము అనే ఉపమానముతో సామాన్య అప్రయోగే అంటే వాటి మధ్యలో సమానమైనటువంటి ధర్మాన్ని చూపించనప్పుడు సమాసము ప్రాప్తిస్తూ ఉంటే ఈ సూత్రం చేత సామాన్య ధర్మము చెప్పినా సరే సమాసం అవుతుంది అనే దానికి ఆరంభం అన్నమాట. అంటే గౌహ వృందారక ఇవ శ్రేష్ఠ అన్నప్పుడు అక్కడ గౌహ ఉపమితం అయింది, వృందారక ఉపమానమైంది. ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి సాధారణ ధర్మమైన శ్రేష్టత్వము కూడా సామాన్య రూపంలో చెప్పబడింది శ్రేష్ఠ అని. అటువంటప్పుడు కూడా ప్రకృత సూత్రం చేత సమాసము. పూజ్యమానం ఇది వచనాత్ వృందారకాదయః పూజావచనాః గృహ్యంతే. అంటే ఇక్కడ మనకి పూజ్యమానం అని చెప్పి సూత్రంలో పఠించడం వలన అక్కడ వృందారక నాగకుంజర శబ్దాలు చేత ఉపమానము అంటే పోలిక వాటితో పోలుస్తున్నప్పుడు అవి పూజావాచకాలు అవుతాయి. తత్వంతో పోలిస్తే పూజావాచకం కాదని పూజా వచననా అని ఇచ్చారు. తప్ప కరెక్టేనా? పూజా వచనేనా లేకపోతే పూజా వచనేన గృహ్యంతేనా? ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అంటే ఇది డైరెక్ట్ గా ఇప్పుడు మనకి సన్న మహత్ సత్ మహత్ అవి అర్థపరంగా పూజార్థాలు అయిపోయినాయి కదండి. ఇక్కడ అలా మనం డైరెక్ట్ గా వృందారక నాగ కుంజర శబ్దాలని మనము ఆ జాతి శబ్దాలని మనము పూజా వచనాల కింద చెప్పలేము. ఎప్పుడైతే ఆ వృందారక నాగ కుంజరులతో గోవు గాని ఏదైనా పోల్చబడినప్పుడు మాత్రమే అది పూజావాచకం అవుతుంది. ఎందుకంటే కదండి పూజ్యమానం అనే సూత్రంలో అందుకని అది పూజ్యమానం అంటే ఇది పూజావాచకం అవ్వాలి, కానీ ఇవి డైరెక్ట్ గా పూజావాచకాలు కావు. ఎందుకంటే ఇవి అర్థపరంగా పూజావాచకాలు కావు. కాకపోతే అక్కడ పోల్చి చెప్పినప్పుడు మాత్రమే ఇది పూజావాచకాలు అవుతాయి. అందుకని నహి అన్యథా పూజ్యమానత్వం ఉపపద్యతే అంటే అర్థ ద్వారా రాదు, కేవలము ఉపమా అంటే పోల్చినప్పుడు మాత్రమే వస్తాయి గాని వేరే విధముగా ఇక్కడ పూజ్యమానము తెలియదు. నహి అన్యథ. నహి అన్యథ.
ఇది న్యాసంలో చదువుతున్నారా? న్యాసంలోనేనండి. పూజ్యమానం గురించి చెప్పారు. అంటే ఇక్కడ కంపల్సరీగా ఎందుకు ఉపమా కావాలి అన్నది స్ట్రెస్ చేస్తారనమాట. అక్కడ మనకు ఇవా అంటూ ఆ పోలిక ఉంటేనే మనకి పూజావాచకాలు అవుతాయి. అలానే ఆ గోవు కూడా పూజ్యమానం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మామూలు గోవుకి ఈ గోవుకి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఈ గోవు బృందారకుడు వంటి శ్రేష్టమైనది, లేదా ఒక కుంజరముతో పోల్చబడిన కుంజరము వలె శ్రేష్టమైనది అని మనం చెప్పినప్పుడే ఈ గోవు పూజావాచకము అదే పూజ్యమానం అవుతుంది. పూజ్యమానం అంటే ఇక్కడ శ్రేష్టం అని చెప్పచ్చు. శ్రేష్టము, ఉన్నతము అంటే ఏదైనా, అంటే బలము పరంగా అవ్వచ్చు, లేదా దాని యొక్క గుణగణాల వలన కావచ్చు, లేదా అది దేవత స్వరూపం లాగా స్వీకరించి నిజంగా పూజ చేయొచ్చు. ఏదైనా సరే అక్కడ విలక్షణంగా ఒక ఉన్నతత్వం కనిపించాలి. అంటే ఇప్పుడు మనం నాగజాతి అవి తీసుకున్నాం అనుకోండి, అక్కడ మీకు బలము అది ఇదని ఏముండదు, కాకపోతే అది పూజ్యమానం లాగా తీసుకోవచ్చు అంతే. కాకపోతే అక్కడ కూడా ఎప్పుడు పూజ్యమానం అవుతాయి, వాటిలో కూడా దేవతా సర్పాలే కదా పూజ్యమానము, జాతి మొత్తం పూజ్యమానం కాదు కదా. అందుకని మనం డైరెక్ట్ గా సర్ప జాతిని తీసుకుంటే అక్కడ మనం ఏ విధంగాని మనం పూజ్యమానం చెప్పలేం. గజం తీసుకుంటే కనీసం గజ బలం స్వీకరించవచ్చు. అలా చెప్పచ్చు. అంటే ఈ బాల మనోరమలో క్లియర్ గా ఇచ్చారు, ఇంకా వేరే ఇంకెక్కడ ఇవ్వలేదు, కానీ అక్కడ మాత్రం ఇది బాల మనోరమలోనే ఇచ్చింది. బాల మనోరమలో దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. గజవాచి ఎందుకు తీసుకుంటారు, దాని వల్ల ఏం తెలుస్తోంది. అత్ర గౌహ వృందారాది తుల్యత్వాత్ శ్రేష్టం గమ్యతే. సో దాంతో కంపారిజన్ లో ఇక్కడ మనకి శ్రేష్టత్వం తెలుస్తోంది. నాగ శబ్ద కుంజర శబ్దశ్చ గజవాచి అని క్లియర్ గా ఇచ్చారు, ఇంకా వేరే ఇంకెక్కడ ఇవ్వలేదు. ఒక్క బాల మనోరమలోనే ఇచ్చారు ఇది. కాకపోతే నాగక అవడం అయితే రెండు ఉన్నాయి అర్థాలు. సర్ప విశేషము ఇది రెండు ఉన్నాయి, ఆ రెండింట్లో కేవలము ఇదే తీసుకుంటాం. ఇదే తీసుకోమని బాల మనోరమలోనే చెప్పారు, ఇంకెక్కడ వేరే చోట చెప్పలేదు. ఓకే. న్యాసంలో కానీ ఇంకెక్కడ చెప్పలేదు చూడండి. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మనకు తెలుసు అని చెప్పి. నాకు అది ఇది గుర్తు చెప్పినట్టు నాకు గుర్తు లేదు, నాగా అన్నది ఇక్కడ ఇదే తీసుకోవాలని. సామాన్యంగా ఇలాంటివి నాకు గుర్తు ఉంటుంది, ఎందుకన్నా గుర్తులేదు. అందుకే మీరు ఈరోజు చెప్పినప్పుడు నేను జస్ట్ ఐ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. చూస్తానండి ఒకసారి ఆయన, అంటే ఇక్కడ కాకపోతే ఇక్కడ వీళ్ళైతే మరి క్లియర్ గానే చెప్పారు, మరి లేకపోతే ఒకసారి అక్కడ కూడా ఆయన్ని కూడా ఒకసారి చెప్పారు. కాబట్టి మనం ఏమి అన్నట్టు అలా కూడాను పూజ్యమానం అంటే ఇప్పుడు ఏనుగుతోటి కంపేర్ చేస్తే బలం అని అవన్నీ చెప్పుకోవచ్చు. సర్పంతో కంపేర్ చేస్తే మీకు అక్కడ శ్రేష్టత్వం కనిపించడానికి ఆ గుణం ఏమి తెలియదు మనకి. అది ఈ ఉపమానత్వం అందరికి అర్థమైందండి? అర్థమైందండి. కాకపోతే ప్రక్రియ మామూలుగానే ఉంటుంది, అంటే రెగ్యులర్ గానే ఉంటుంది. జస్ట్ ఊరికే మనం ఆ విగ్రహ వాక్యంలోనే ఆ ఉపమానత్వం అదే ఉపమావాచకమైన ఇవా వాడతాం అన్నమాట. శ్రీనివాసరావు గారు ప్రయత్నిస్తారా ఒకసారి? ప్రక్రియ గోనాగహ గాని అశ్వనాగహ గాని. ప్రక్రియ మామూలుగానే చెప్పాలా? అంతే అండి, నార్మల్దే.
ఊరికే లౌకిక విగ్రహ వాక్యంలోనే మనకి గౌహ నాగహ ఇవ అంతే. గౌః కుంజరః ఇవ బలవాన్. ఇది లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం గో సు, తర్వాత కుంజర సు. ఇది ఈ సూత్ర ప్రకారమే మనం సమాసం చెప్పుకోవాలి. అదే అండి సమాస విధాయక అవునండి. సూత్రం ఇది. విధాయక సూత్రం ఇది. బృందారక నాగ కుంజర ఈ పూజ్యమానం అనే సూత్రం చేత సమాస సంజ్ఞ. సమాసం కృద్ధ తద్ధిత సమాసాఖ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత దీనికి సుప్పులుకు లుక్కు. అప్పుడు గో కుంజర అని. తర్వాత ఇక్కడ పూజ్యమానం అనేది ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి ఇక్కడ పూజ్యమానమైనటువంటి గో శబ్దానికి పూర్వ నిపాతం గో కుంజర. గో కుంజర దీనికి సుప్రత్యయం చేర్చినప్పుడు కో అంటే కుంజర అనే పదం పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహో అనే సూత్రం చేత ఉత్తర పదంలో కుంజర అనేది పుంలింగంలో ఉంది కాబట్టి మొత్తం సమస్త పదం కూడా పుంలింగంలోని చెప్పాలి. కాబట్టి గో కుంజర ప్లస్ గో కుంజర. అంతే. కేవలము విగ్రహ వాక్యంలోనే మనకి ఉపమానత్వం అన్నది మనకు కనిపిస్తుంది, పోలిక అన్నది కనిపిస్తుంది అన్నమాట. అలాగే అశ్వవృందారక, ఇది కూడా ప్రక్రియ అంతా అట్లాగే. లౌకిక విగ్రహ వాక్యం మాత్రం అశ్వః వృందారక ఇవ అని మీరు సామాన్య ధర్మం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సామాన్య ధర్మము చెప్పినా సరే ఇక్కడ సమాసం అన్నమాట. అందుకని ఇవ పూజ్య అని కానీ, శ్రేష్ఠ అని కానీ, ఉత్తమ అని ఏదైనా చెప్పచ్చు. అప్పుడు అశ్వవృందారక. అలాగే అశ్వనాగ, అశ్వః నాగ ఇవ శ్రేష్ఠ, అశ్వనాగ. సో ఇప్పుడు పూజ్యమానం ఇది కిం? సుషీమో నాగ అంటే సుషీమః నాగ అంటే ఇక్కడ కేవలము నాగ అన్న పదం ఉంది ఉత్తర పదంలో, కానీ సుషీమః అనేది నాగ జాతిది ఒక విశేష జాతి వాచకం, అంటే ఒక పేరు అన్నమాట, ఒక వెరైటీ. సుషీమ ఒక అంతే. అలా చెప్పినప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ పూజ్యమానము, అసలు ఈ పూజార్థము అన్నది ప్రసంగమే లేదు. కేవలము ఒక విశేష జాతి వాచకము ఒక నాగజాతి వాచకంతో సమాసం అంతే. అందుకని చెప్పి ప్రకృత సూత్రం చేత సమాసం రాదు. ఇక్కడ పూజమానార్థం ఏమీ లేదు. కేవలము సుషీమః అంటే ఒక నాగజాతి, ఒక విశేష నాగజాతి. అంటే ఇప్పుడు మనకి వృందారక నాగ కుంజరైహి పూజ్యమానం అనే సూత్రం చేత పూజ్యమానార్థం పూజింపదగినటువంటి లేదా పూజించవలసినటువంటి సుబంతము వృందారక నాగ కుంజర అనేటటువంటి జాతివాచకాలతో పోల్చినప్పుడు మాత్రమే వికల్పంగా సమాసము. వాటితో పోల్చి శ్రేష్టత్వాన్ని చూపించినప్పుడు మాత్రమే సమాసము. అలాగే ఇక్కడ పూజ్యమానం అన్నది పూజ్యమానం ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి ఏదైతే పోలుస్తున్నామో, అంటే దేనికైతే మనము ఈ గౌరవ ప్రసంగం చెప్తున్నామో అటువంటి ప్రాతిపదికకి పూజ్యమాన వాచకానికి అదే ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతం వస్తుంది.
నెక్స్ట్ సూత్రానికి వెళ్దామండి. 2:1:63 కతర కథమౌ జాతి పరిప్రశ్నే. కతర కథమౌ ఇది ఇతరేతర ద్వంద్వంలో ఉంది, ద్వివచనంలో ఉంది. ప్రథమా ద్వివచనం. జాతి పరిప్రశ్నే ఇది సప్తమి ఏకవచనంలో ఉంది. అనువృత్తి సమానాధికరణేన అధికారము ఆకడారాత్ ఏకాసంజ్ఞ ప్రాకడారాత్ సమాసః సుప్ సుప విభాష తత్పురుషః. అంటే ఇప్పుడు మనకి ప్రథమాలో కతర కథమౌ అనేవి చెప్పారు. సో ఇప్పుడు కతర కథమౌ జాతి పరిప్రశ్నే గమ్యమానే సమర్థేన సుబంతేన సహ సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే కతర కథమ అనేటటువంటివి జాతి పరిప్రశ్న ప్రసంగంలో సమర్థవంతమైనటువంటి సుబంతంతో సమసించే వికల్పంగా తత్పురుష సమాసము. సో ఇప్పుడు అసలు ఇక్కడ మనకి 3 పదాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ కతర కథమ. ఈ కతర అనేది డతరచ్ ప్రత్యయాంతము, కథమ అనేది డతమచ్ ప్రత్యయాంతం. అలాగే జాతి పరిప్రశ్నే. ఈ పరిప్రశ్న అంటే ఒకే దాని గురించి యుక్తాయుక్తములతో కూడినటువంటి ప్రశ్న, అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, అది కూడా ఉచితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవటం. ఎటువంటి వాటి గురించి మనం తెలుసుకోవడము? జాతి అనుగుణంగా మనము ప్రశ్నించినప్పుడు కతర కథమ అనేటటువంటి సుబంతాలు లేదా ప్రకృతి ఉన్నటువంటి సుబంతాలు సమర్థవంతమైనటువంటి సుబంతంతో వికల్పంగా సమసిస్తుంది. సో ఇప్పుడు ఈ కతర మనకి ఒకసారి కతర ఈ కతర ఇది ఎలా వచ్చింది అంటే 5:3:92 కిమ్యత్తదో నిర్ధారణే ద్వయోరేకస్య డతరచ్. అంటే నిర్ధారణ ఉన్నప్పుడు, నిర్ధారణ ప్రసంగంలో రెండింటిలో ఒకదాన్ని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు కిం శబ్దము యత్ తద్ వీటికంటే పరములో డతరచ్ అనే ప్రత్యయం విధించబడుతున్నది. సో ఇక్కడ నిర్ధారణ అన్నది మనం ఇది వరకు యతశ్చ నిర్ధారణం అన్న సూత్రంలో చూసాము. అంటే ఈ నిర్ధారణ అన్నది జాతి ద్వారా గాని, గుణము ద్వారా గాని, క్రియ ద్వారా గాని మనము ఒక సముదాయములోంచి ఒకదాన్ని వేరు చేయడమే నిర్ధారణము అంటే. సో అటువంటి నిర్ధారణ ప్రసంగంలో అంటే మనము ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ నుంచి ఒకదాన్ని పర్టికులర్ గా మనం వేరు చేయాలి అన్నప్పుడు మనము ఇద్దరిలో ఒకళ్ళని వేరు చేయాల్సి వచ్చినప్పుడు డతరచ్. బహూనాం దీనికి పరసూత్రమే 5:3:93 వా బహూనాం జాతి పరిప్రశ్నే దతమచ్. అంటే అటువంటి నిర్ధారణే ఒక గ్రూప్ లోంచి ఒకటి నిర్ధారణకి చూడాల్సి వచ్చినప్పుడు మనము డతమచ్ ప్రత్యయం. అంటే రెండింటిలో ఒకటి నిర్ధారణ చేయాల్సి వచ్చినప్పుడు కతర, 3 కన్నా అంతకన్నా ఎక్కువ వాటిలో ఒకదాన్ని నిర్ధారణ చేయవలసి వచ్చినప్పుడు కథమ వాడతాం. సో ఈ నిర్ధారణ అన్నది మనము జాతి ద్వారా గాని, వాటి యొక్క గుణ ప్రవృత్తి ద్వారా గాని, లేదా వాటి యొక్క క్రియా శబ్దాల ద్వారా గాని మనము నిర్ధారణ చేయవచ్చు. మరి ఇక్కడ మనకి ఎటువంటి నిర్ధారణ అంటే మరి ఇప్పుడు చూసాం నిర్ధారణ అన్నది 3 కింద తీయచ్చు అని చెప్పి. సో ఇప్పుడు మనకి ప్రకృత సూత్రమైన 2:1:63 కతర కథమౌ జాతి పరిప్రశ్నే. సో ఇక్కడ నిర్ధారణ దేన్ని అనుసరించి అంటే కేవలము జాతిని మాత్రమే. అంటే జాతి గురించి మనము నిర్ధారణ చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు ఇద్దరిలో ఒకళ్ళని నిర్ధారణ చేయవలసి వచ్చినప్పుడు కతర అని, 3 లేదా అంతకన్నా ఎక్కువైనటువంటి సముదాయం నుంచి జాతి పరంగా ఒకళ్ళని విడదీయాల్సి వచ్చినప్పుడు కథమ. సో అది కతర కథమకి మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు జాతి
సో మనకి జాతివాచకాలు అంటే మనం కామన్ గా తెలుస్తుంది ఏంటి, ఏదైనా ఒక ఆకారము బట్టి ఆకార విశేషంతో అవయవ విశేషాలతో తెలిసేది జాతి అవుతుంది. అంటే ఇప్పుడు ఒక అవయవ అంటే ఇప్పుడు గోత్వము చూసి మన ఇది గోవు అని చెప్తాము, మనిషికి ఇట్లా కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి ఇలాంటి అవయవాలు ఉంటాయి అని చెప్పి మనిషిని చెప్తాము. సో అలా ఒక ఆకారాన్ని బట్టి గాని ఒక అవయవ విశేషాలను బట్టి గాని చెప్పగలిగేది జాతి అవుతుంది. అలాగే దీనికి ఇంకొన్ని నియమాలు ఇచ్చారు. ఒక కారిక ఉంది ఈ జాతి అంటే దాని గురించి చెప్పడానికి. ఒకసారి చెప్తాను. అదే ఆకృతి గ్రహణ జాతి అదే కదండి. అదేనండి. 4-2-63 4-1-63 తదిత ప్రత్యయాలలోది, తదిత కాదు స్త్రీ ప్రత్యయాల్లోది ఇది. జాతి 4-1-63. సో ఇక్కడ మీరు కాశికలో చూస్తే ఒక కారిక ఉంది చూడండి, అది మనకి జాతిని నిర్వచనం ఇస్తుంది అన్నమాట. కాశికలో ఇచ్చారు 4-1-63. ఆకృతి గ్రహణ జాతి లింగానాం చ న సర్వభాగ్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య గోత్రం చ చరణైః సహా. ఇదే మనకి సిద్ధాంత కౌముదిలో 4 పాదాల కింద మంచి పని చేశారండి వాసు గారు షేర్ చేసి 4 పాదాల కింద విడదీసి మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఆకృతి గ్రహణ జాతి ఇది ఫస్ట్ డెఫినేషన్. అంటే ఏంటి, ఒక ఆకార విశేషము లేదా ఒక అవయవ సముదాయము ఒక అవయవ విశేషాలను బట్టి మనము గుర్తించగలిగితే అప్పుడు అది జాతి అవుతుంది. అంటే ఇప్పుడు మనకి కుక్కుటమని ఇప్పుడు మనుష్య జాతి ఉంది, ఇప్పుడు మనం చెప్తాం కదా ఇలా ఉంటే మనిషి అన్నట్టుగా. సో అలా ఆకృతి పరంగా వచ్చేటటువంటిది జాతి అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఏదైనా ఘటత్వము పటత్వం మామూలుగా కామన్ గా మనం చూసే వస్తు రూపంలో చూసే వాటి అన్నింటికీ కూడా ఇంచుమించుగా ఒకేలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఆకృతిలో. అందుకని మనం ఒకటి చూడంగానే ఒకటి తెలుసుకున్నాం, ఇదిగో ఇది వాళ్ళ ఒకటి ఇలా ఉంటే గ్లాసు అని మనం తెలుసుకున్నాము. సో ఇలాంటి స్ట్రక్చర్ లో ఉండే వేటినైనా చూసి ఇది గ్లాసు అని మనం నిర్ధారించుకోవచ్చు. అంటే ఒకటి తెలిసినంత మాత్రం ఒకటి తెలిస్తే అంటే ఒకదాని గురించి మనము జ్ఞానం సంపాదించినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం మిగిలిన విషయాలకు కూడా వ్యాప్తి చేయొచ్చు. చేసి ఇంకో దాన్ని కూడా చూసి ఇదిగో ఇది గ్లాసు లేకపోతే ఇది ఇది అని చెప్పి మనం నిర్ధారించగలుగుతాం. అటువంటిది జాతి అవుతుంది. అలాగే మరి ఇంకా ఏం చెప్పారు, ఇంకొక ఉపలక్షణం ఏమి ఇచ్చారు, లింగానాం చ న సర్వభాక్ అంటే అన్ని లింగంలో కూడా అంటే 3 లింగాలలోని ప్రవర్తించకూడదు. అంటే ఒక జాతివాచకం ఏదైనా ఉంది అంటే 3 లింగాలలో కూడా ఉండకూడదు. ఇది ఎందుకు ఇట్లా స్పెసిఫిక్ గా చెప్పారు అంటే మన గుణవాచకాలని జాతివాచకాలని డిఫరెన్షియేట్ చేయటానికి ఈ పాదము మనకి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు శుక్లత్వం ఉంది, ఒక వర్ణం ఏదైనా తీసుకోండి, ఆ వర్ణము ఏ ఆకృతి అంటే ఒక ఆబ్జెక్ట్ ని చూసాము, ఇది బ్లూ కలర్ లో ఉంది అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ని చూపించాం, ఒక పిల్లవాడికి చూపించాము. చూపిస్తే వాడికి అర్థమైంది ఆహా ఇది రంగు అన్నమాట ఇది బ్లూ అన్నమాట. ఇంకొక బ్లూ ఆబ్జెక్ట్ ని చూస్తే వాడు గుర్తుపట్టగలడు కదా. ఇప్పుడు మన చిన్నప్పుడు 1 year బేబీస్ కి వాళ్ళకి అలాగే కదా చూపించేది, రెడ్ అంటూ ఒక పిక్చర్ ఏదో చూపిస్తాము, అదే ఆబ్జెక్ట్ కాదు వేరే ఆబ్జెక్ట్ ఏదైనా సరే రెడ్ కలర్ లో ఉండి చూపిస్తే వాళ్ళు వెంటనే గుర్తుపట్టేస్తారు. అంటే ఏంటి, అక్కడ కూడా ఒకదాన్ని చూపిస్తే ఒక ఆకృతి లేదా ఒక విశేషాన్ని గ్రహిస్తే ఆ జ్ఞానముతో మిగిలిన వాటిని కూడా వాళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు. అంటే మనకి ఫస్ట్ పాదం సెట్ అది అక్కడ కూడా ట్రూ అయిపోయింది వర్ణాల విషయంలో కూడా. మరి అలాంటప్పుడు ఈ వర్ణవాచకాలకి కూడా జాతివాచకాల కింద అయిపోతుంది కదా. మరి దాన్ని నివారించటానికి లింగానాం చ న సర్వభాక్ అంటే అన్ని లింగాలలో ఉండకూడదు. ఇప్పుడు మనకి ఉంది ఒక ఇప్పుడు శుక్లహ అని తీసుకున్నాం అనుకోండి, శుక్లహ ఘటః, శుక్ల శాటిక, శుక్లం వస్త్రం. ఏమైంది, ఇప్పుడు ఇదే మనకు అక్కడ ఉన్నటువంటి భూమిని బట్టి 3 లింగాల్లో కూడా ప్రవర్తిస్తోంది కదా. అందుకని
ఈ అంటే ఈ ఒక్క పాదం స్టేట్మెంట్ వలన అటువంటి వర్ణవాచకాలకి జాతి అన్నది చెప్పడం నిషేధించడం కుదిరింది. ఓకే ఓకే. అలాగే నెక్స్ట్ సకృత్ ఆఖ్యాత నిర్గ్రాహ్య అంటే సకృత్ అంటే ఒక్కసారి, ఆఖ్యాత చెప్తే, ఒక్కసారి ఒకళ్ళ గురించి మనం చెప్పాము అంటే వీళ్ళు బ్రాహ్మణుడు అని చెప్పాము అంటే వాళ్ళ పూర్వాపరాలు అందరినీ కూడా మనకు తెలిసిపోతుంది కదా. వీళ్ళ ఫోర్ ఫార్మర్స్ బ్రాహ్మణ్సే, లేకపోతే వీళ్ళు క్షత్రియులే, లేకపోతే వీళ్ళు ఇది అని చెప్పి అలా ఒక్కడి గురించి మనము జ్ఞానం సంపాదిస్తే చాలా మంది అంటే అతడికి సంబంధించిన చాలా మంది గురించి ఆ జ్ఞానము మనం అప్లై చేయగలిగినప్పుడు కూడా అటువంటిది కూడా జాతివాచకం అవుతుంది. అలాగే మనకి ఆ దాంట్లోకి మనం చెప్పగలిగేవి మన బ్రాహ్మణ, శూద్ర, క్షత్రియులు, వృషులు అలాంటివన్నీ కూడా జాతివాచకాలు అవుతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ లాస్ట్ పాదం చూస్తే గోత్రం చ చరణైః సహా. గోత్రం అంటే ఇక్కడ మనకి తదిత ప్రత్యయాల్లోది కాదు, మామూలుగా మనం బయట వినిపించే గోత్రము. అపత్యం జస్ట్ ఊరికే సంతానము, అపత్యము, గోత్రం అలా మనకు తెలిసింది. అప్పుడు మనం వీళ్ళ గోత్రీయులు అని చెప్పి మనకు ఒక అవగాహన వస్తుంది కదా. అది కేవలము ఒకళ్ళతో పరిమితం కాదు, వారికి సంబంధికులందరికీ కూడా అది చెందుతుంది. ఇప్పుడు కాశ్యప గోత్రీయులు వీళ్ళది గోత్రం కాశ్యప గోత్రం అండి అంటాము అంటే ఓకే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా ఇట్లానే అని చెప్పి మనకి చాలా మంది గురించి ఆ విషయం మనం వ్యాప్తి చేయొచ్చు, తెలియచ్చు. అందుకని గోత్రం కూడా జాతి అవుతుంది. అలాగే చరణైః సహా, ఈ చరణం అంటే మనకి వేదములో ఉండేటటువంటి శాఖలు, ఋషుల చేత చెప్పబడినటువంటి శాఖలు అన్నమాట. అంటే ఇప్పుడు వైశంపాయనుడు ఉన్నాడు, వైశంపాయన మహర్షి యొక్క శిష్యులు. సో వైశంపాయన మహర్షి ఆ శిష్యులందరూ కూడా ఏ శాఖలు అంటే ఏ బ్రాంచెస్ అయితే వాళ్ళు చెప్పారో అవన్నీ కూడా చదివే వాళ్ళు అంటే అటువంటివి అభ్యసించే వాళ్ళు కూడా ఈ గోత్ర పరిధిలోకి వస్తారు. అంటే ఇప్పుడు కఠుడు అనే మహర్షి లేదా వైశంపాయనుడే తీసుకుందాము. వైశంపాయన మహర్షి చెప్పినటువంటి శాస్త్రము చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యేతృ వాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జాతి అనే జాతి కింద వాటిని కూడా పరిగణించవచ్చు. అంటే ఇప్పుడు మనకి జాతి దేని ద్వారా తెలుస్తోంది? ఒకటి పుట్టుక ద్వారా జాతి తెలుస్తుంది కామన్ గా, కానీ అది ప్రతి దానికి కూడా మనకు వర్తించదు. ఎందుకని ఇప్పుడు యువత్వం ఉంది, అదేంటి పుట్టుక ద్వారా వచ్చేది కాదు కదా, ఒక కాల పరిమితి తర్వాత వచ్చేటటువంటిది. కాబట్టి మనకి జాతికి 4 లక్షణాలు చెప్పారు. ఫస్ట్ లక్షణము ఆకృతి, అంటే ఏదైనా ఒక ఆకారం బట్టి గాని అవయవ విశేషాలను బట్టి గాని మనము తెలుసుకోదగినది. ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానము ద్వారా వేరే వాటిని కూడా మనము వ్యాప్తి చేయగలిగినప్పుడు అటువంటిది జాతివాచకము అనిపించుకుంటుంది. అలా తర్వాత దాంట్లో రెండవ ఉపలక్షణము లింగానాంచ నా సర్వభాత్. ఇటువంటి జాతివాచకం ఏదైతే ఉంటుందో అది అన్ని లింగాలలోని ప్రవర్తించకూడదు, అన్ని లింగాలలోని ఉండదు. దీని ద్వారా మనకి వర్ణాలను జాతివాచకాలు కాకుండా నిషేధం చేయడానికి కుదురుతుంది. అలాగే మూడవది సకృదాఖ్యాత నిర్గ్రాహ్య, అంటే ఒక్కసారి ఒక మనిషి గురించి మనము తెలుసుకుంటే ఆ జ్ఞానం ద్వారా అతడి యొక్క సంబంధీకులను కూడా మనం తెలుసుకునే వీలు ఉన్నప్పుడు అది కూడా జాతి అనిపించుకుంటుంది. అంటే ఒక మనిషి బ్రాహ్మణుడు అని చెప్పంగానే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వాపరాలు అందరూ కూడా బ్రాహ్మణులు అన్న సంగతి మనకు తెలుస్తోంది కదా. అటువంటి బ్రాహ్మణ జాతి, వైశ్య జాతి అట్లాంటివన్నీ కూడా మనకి జాతివాచకము అంటే ఈ పాదం ద్వారా అది జాతివాచకం అని చెప్పడానికి కుదురుతుంది. అలాగే గోత్రం అంటే మన గోత్రం తెలిస్తే కూడా చాలా మంది అంటే ఇప్పుడు ఏంటంటే జాతి అన్నదానికి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిత్యం చ ఏకవచనం, అలాగే అనుగత వచనం ఏదో ఇంకొకటి ఇస్తారు. అంటే ఏంటంటే అది నిత్యంగా ఉండాలి,
అది ఏకంగా ఉండాలి. అంటే ఆబ్జెక్ట్స్ చాలా ఉండొచ్చు, కానీ దాంట్లో ఉండే తత్వం ఒకటే ఉండాలి. అలాగే ఇది చాలా వాటిల్లో వ్యాప్తి చెంది ఉండాలి. అంటే కేవలము ఒక్క దాంట్లోనే అని కాదు, చాలా వాటిల్లో వ్యాప్తి చెంది ఉండాలి. అటువంటిదే జాతి అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ జాతికి ఈ లక్షణాలు ఇవన్నీ చూసాము. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ లో, కామన్ యూసేజెస్ లో మనం ఇటువంటి జాతివాచకాలు ఏవైనా వాడుకోవచ్చు. అంటే అప్పుడు అక్కడ ఒక 4-5 ఉన్నారు. సో ఈ 4లో ఎవరు క్షత్రియులో తెలుసుకోవాలి. ఆ క్షత్రియుడు కూడా జాతివాచకమే కదా. అప్పుడు వీరందరిలో ఎవరు క్షత్రియులు అని అడిగినప్పుడు అప్పుడు మనము ఈ కథమ క్షత్రియ అని చెప్పి మనం అక్కడ సమాసం చేయవచ్చు అన్నమాట. అంటే ఈ కతర కథమ అనేటటువంటివి నిర్ధారణ, జాతి గురించి నిర్ధారణ చేసేటటువంటి పరిప్రశ్న ప్రసంగంలో సమర్థవంతమైనటువంటి సుబంతంతో సమసిస్తాయి. కాకపోతే ఒకటే కండిషన్, ఆ నిర్ధారణ అన్నది జాతి ద్వారానే జరగాలి. ఆ జాతి ద్వారా కాకుండా అక్కడ ఉన్న వాళ్ళలో శ్వేత ఎవరు అని అడిగితే కుదరదు. అది జాతి కాదు కదా. ఇప్పుడు శ్వేత అన్నది జాతివాచకం కాదు, అది ఊరికే వ్యక్తివాచకం అంతే. అందుకని అలా జాతివాచకము, కేవలము జాతివాచకము జాతితోనే అక్కడ నిర్ధారణ జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ కతర కథమ అనేటటువంటి సుబంతాలు సమర్థవంతమైన సుబంతంతో సంసిస్తాయి. అర్థమైంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రేపు చూద్దాము. కాకపోతే జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ అర్థం చూసుకుందాం అంతే. కతర కటహ అంటే అక్కడ అర్థం ఏంటి? 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు వేదాన్ని అధ్యయనం చేశారు. ఈ కటహ అంటే కఠుడు అనే మహర్షి చేత చెప్పబడిన అటువంటి ఆ శాఖని అధ్యయనం చేసిన జాతివాడనమాట. అందుకని అక్కడ ఉన్న 2లో ఎవరు ఈ కటశాఖను అధ్యయనం చేసిన వారు అని అడిగే ప్రసంగంలో మనం దేని గురించి అని ప్రశ్నిస్తున్నాము? అక్కడ కట శాఖను అధ్యయనం చేయడము అని చెప్పి ఆ ప్రసంగంలో ప్రశ్నిస్తున్నాము. అంటే అది కూడా చరణైహి సహా, గోత్రం చరణైహి సహా అనేటటువంటి వాక్యం చేత అటువంటి అధ్యేతృ వాచకాలు కూడా జాతి వాచకాలు అవుతాయి. ఇక్కడ మనం కట జాతివాచకం అయింది. ఇప్పుడు అక్కడ ఉన్న 2లో ఎవరు ఆ జాతికి సంబంధించిన వారు అని అడుగుతున్నాం. అనయోహ కహ కటహ అనేది లౌకిక విగ్రహ వాక్యం. 2లో ఎవరు కటుడు? అనయోహ కహ కటహ అని చెప్పి అడుగుతున్నాము. అప్పుడు 2లో జాతిని ఉద్దేశించే నిర్ధారణ చేస్తున్నాం కాబట్టి కిం శబ్దానికంటే పరంలో దతరచ ప్రత్యయం విధించబడుతుంది. అప్పుడు కతర అవుతుంది. అలాగే ఇక్కడ కట అనేటటువంటి ఈ సుబంతము ఎటువంటి సుబంతము? ఒక జాతివాచకం అయింది. అంటే కట శాఖని అధ్యయనం చేసినటువంటి జాతివాచకం. అందుకని కతర కథమౌ జాతి పరిప్రశ్నే అనే సూత్రం చేత కతర సు కఠాసు అనే సముదాయానికి సమాసం. కతర అన్నది సూత్రంలో పట్టించారు కాబట్టి, సూత్రంలో చెప్పారు కతర కథమవు అని ప్రథమలో చెప్పారు కాబట్టి ఆ కతర అన్న దానికి పూర్వప్రయోగం పూర్వనింపథం కతర కటహ అయిందనమాట. అంటే అక్కడ అర్థం ఏంటి? 2లో ఎవరు కటశాఖని అధ్యయనం చేసిన వారు. అక్కడ కటశాఖ అన్నది జాతివాచకం అయింది. కటశాఖను చదివిన వారు అని చెప్పి ఆ కటహ అనేటటువంటి శబ్దము జాతివాచకం అయింది. ఎలా అయ్యింది అంటే అక్కడ జాతి ఉపలక్షణమైన చరణైహి సహా అనేటటువంటి జాతి ఉపలక్షణంతో ఇక్కడ కఠుడు అనే మహర్షి చేత చెప్పబడినటువంటి శాఖను అధ్యయనం చేసిన వారు కూడా జాతివాచకం
అంటే వారిని కూడా జాతివాచక శబ్దం అవుతుంది అది. అందుకని ఈ కటహ కూడా జాతివాచకం అయ్యింది. అంటే ఇక్కడ జాతి గురించే ప్రశ్నించడం జరుగుతోంది, అందుకని జాతి పరిప్రశ్నే అన్నది సరిపోయింది. కటర అనేటటువంటి సుబంతము కఠ అనేటటువంటి జాతివాచక సుబంతంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం. లక్ష్మీ శ్వేత గారు ఇంకా చాలండి, మాకు వెరీ సెల్ఫిష్. నవీన్ గారు రికార్డింగ్ ఆపేసేయండి. మీరు 4 o'clock నుంచి ఇప్పటి వరకు 5:30 వరకు అనర్గళంగా చెప్పారు. గంటన్నర అండి, గంటన్నర, ఇంతకంటే చెప్పొద్దండి చాలు. 5:30